వాగార్ధ సంపృక్తో వాగార్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరః. తిరువూరు శ్రీ శేషమౌనీంద్ర ఆశ్రమం. ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈరోజు మాంగళ్యము అంటే మంగళసూత్రము, వివాహంలో మంగళసూత్రం ప్రాధాన్యం. ఈ మాట చెప్పుకోవడానికి ముందుగా మాతృదేవతాభ్యో నమః, పితృదేవతాభ్యో నమః, ఆచార్య గురుదేవతాభ్యో నమః. మన యొక్క సనాతన ధర్మము సాంప్రదాయాలు ఎలా ఉన్నాయంటే, రెండు విడివిడి కుటుంబాలు అంటే అబ్బాయి వాళ్ళ కుటుంబం ఎక్కడో ఉంటుంది, అమ్మాయి వాళ్ళ కుటుంబం ఎక్కడో ఉంటుంది. వీళ్ళ ఇద్దరి యొక్క రెండు కుటుంబాలు అనుసంధానం అవడానికి ఒక టైము అనుకోకుండా కలుస్తుంది. కలిసినప్పుడు ఒకరింట్లో అబ్బాయి ఒకరింట్లో అమ్మాయి వాళ్ళ యొక్క వివాహ సందర్భంగా ముసులుకోవటము, దానికి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే ఎంత మంచిగా ఆలోచించినా, ఎంత ఉన్నత సూత్రాలతో ఉన్నత అనేటువంటి అభిమానాలతో ఉన్న వివాహతంతు అనేది ఒక్క మాంగళ్యానికే ప్రాధాన్యత. ఎందుకంటే మంగళసూత్రం కట్టకుండా వివాహం కాదు, వివాహం అయినట్టు అనిపించుకోదు. ఎందుకంటే రెండు జీవితాలు కలవటానికి వాళ్ళ ఇద్దరి యొక్క అనుబంధము మంగళసూత్రం. ఈ ఒక్కటే. సతీమాయన్ని కూడా ఆడంబరాలు, వాళ్ళ యొక్క హోదా, పరిస్థితులు, 10 మంది యొక్క సమీకరణ అంటే సమాజం యొక్క, సంఘం యొక్క, బంధుమిత్రాదుల యొక్క అనుకరణతోటి, వాళ్ళ యొక్క ఆ ఇష్టముతోటి ఈ కార్యక్రమం జరుపుతున్నాము అని చెప్పుకోవటము ప్రాధాన్యము. అలా చేస్తే అది పలానా సంవత్సరంలో, పలానా సంవత్సరంలో, పలానా రోజున వీరిద్దరికి వివాహం జరిగింది అనేది ఇచ్చేటటువంటి సమాజం ఇచ్చేటటువంటి ఒక తీర్పు, అనుబంధము, ఆశీర్వచనలు. అయితే ఇక్కడ మనం మాంగళ్యము అనేటటువంటిది అంటే ఇంకా తంతులు చాలా ఉంటాయి. అన్నిటినీ కూడా ఇక్కడ విమర్శించుకోవడానికి, ఇక్కడ ఒకరినొకరు తెలియజెప్పుకోవడానికి సమయం లేదు. కాబట్టి ఒక మంగళసూత్రధారణతోటి విరమిస్తాను. ఆ తర్వాత మళ్ళా ఇంకా కార్యక్రమాలు విడివిడిగా చెప్పుకుందాం, మన సాంప్రదాయాలు చెప్పుకుందాం. ఇవన్నీ కూడా అంతకుముందు ఉన్నటువంటి తాళపత్ర గ్రంథాల్లోయే. కాబట్టి ఇప్పుడు మంగళసూత్రధారణ గురించి చెప్పుకుందాం. ఎందుకంటే ఎన్ని ఆడంబరాలు చేసినా స్త్రీ మెడల్లో మంగళసూత్రం కనుక లేకపోతే ఆ సమాజంలో ఆ స్త్రీకి విలువ ఉండదు. ఒకవేళ ఆ స్త్రీ ఆ మంగళసూత్రాన్ని కనుక అలక్ష్యం చేసినా, తను ఆ భావాలకు వ్యతిరేకించిన సమాజము ఒప్పుకోదు, ఒకవేళ అవహేళన చేస్తుంది. అందరి దృష్టి ఆమె మీద పడి నవ్వుల పాలు చేస్తుంది. కాబట్టి మంగళసూత్రం దానికి ప్రాధాన్యత ఉంది. ఒక వేదిక తయారు చేసి ఆ వేదికకు అష్టదిక్పాలకులను ఆవాహన చేసి నవగ్రహాల సమక్షంలో, సీతారాముల యొక్క సమక్షంలో జ్యోతి స్వరూపమున జ్యోతి ప్రజ్వలన చేసి ఈ వివాహ తంతు కార్యక్రమాలన్నీ జరిగిన తర్వాత మాంగళ్యధారణ జరుగుతూ ఉంటుంది. మాంగళ్యధారణ చేసేటప్పుడు పెళ్లి కుమారుడుకి పురోహితుడు అయ్యగారు మంత్రం చెబుతారు, ఇలా అనమని: మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామే సౌభాగ్యవేత్తం జీవశరదశతం అని చెప్పడం జరుగుతుంది, అనిపించడం జరుగుతుంది. అంటే
ఈ మాంగళ్య ధారణ అనేటటువంటి ఒక తంతు ఈ కార్యక్రమము మమ జీవన నీవు నేను కలిసి నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో కలిసిమెలిసి ఉందాము అని అక్కడ మంత్రం యొక్క అర్థము. అలా అనిగించి ప్రమాణం చేపించి ఆ సూత్రధారణ చేపిస్తారు. అలాంటి సూత్రధారణకి మనం అందరం కూడా విలువ ఇవ్వాలి. జీలకర్ర బెల్లం కోసం కాదు. జీలకర్ర బెల్లం ఏంటంటే ఒకరికొకరు చూసుకునేటిది, ఒక శుభముహూర్తంలో చూసుకోవడం అనేది ఆ రోజున ప్రాధాన్యత ఉన్నది. కాబట్టి అప్పుడు అబ్బాయి వాళ్ళ ఇద్దరు వధూవరులు ఇద్దరూ కూడా ఆ ముహూర్తంలో తప్ప తతిమ అప్పుడెప్పుడు చూసి ఉండరు. మరి ఈ రోజున ముందే పరిచయాలు ఉన్నాయి, కాలేజీ చదువులు, పరిస్థితి చదువులు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఒకరినొకరు చూసుకునేటువంటి శుభవేళ అనేది ఈ రోజుకు దానికి విలువ లేదు. మాంగళ్య ధారణకే విలువ ఉన్నది. కాబట్టి అష్టదిక్పాలకుల సాక్షిగా, నవగ్రహాల సాక్షిగా, జ్యోతి ప్రజ్వలన సాక్షిగా, సీతారాముల సాక్షిగా కట్టేటటువంటి మంగళసూత్రానికి అందరూ కూడా సుముహూర్త టయానికి ప్రాధాన్యత ఇస్తారని, మంగళసూత్రం కట్టిస్తారని తెలియజేస్తున్నాం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకాన్ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.